హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఎంబీబీఎస్ చేసినటువంటి స్టూడెంట్స్ పీజీ కోసం ఎదురు చూస్తున్నారు. పీజీ ఎంట్రన్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసింది. ఆగస్ట్లో రాయాల్సినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది మనకి. దాని డీటెయిల్స్ గురించి చూద్దాము. ముందుగా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి లైక్ చేస్తూ షేర్ చేయండి. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ NBEMS has officially opened the online registration window for the NEET PG 2026. సో దీనికి సంబంధించినటువంటి మేజర్ చేంజెస్ ఏమున్నాయి చూద్దాము. ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 30th షెడ్యూల్ చేయబడింది 2026. అండ్ అప్లికేషన్ మస్ట్ బి కంప్లీటెడ్ ఆన్లైన్ వయా ద NBEMS అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ పోర్టల్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ డేట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ విండో వచ్చేసి జూలై 1 నుంచి 21 జూలై వరకు ఈవినింగ్ 11:55 PM వరకు మీకు విండో ఓపెన్ ఉంటుంది. అలాగే కరెక్షన్ విండో వచ్చేసి 25th జూలై టు 28th జూలై వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక టెస్ట్ సిటీ ఇంటిమేషన్ వచ్చేసి 11th ఆగస్టున మీకు తెలియజేస్తారు. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 27th ఆగస్టున రిలీజ్ కాబడతాయి. ఎగ్జామ్ డేటు ఆగస్ట్ 30th. ఓకే, సింగిల్ సిట్టింగ్ మార్నింగ్ 9 AM టు 12:30 PM వరకు ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ డేటు మనకి క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ దేర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ బై 30th September 2026. సెప్టెంబర్ 30th ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. రివైజ్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టు కాకుండా కొద్దిగా మార్పులు చేర్పులతో వచ్చింది. ఏంటంటే క్వశ్చన్స్ వచ్చేసి రెడ్యూస్ చేశారు. 200 క్వశ్చన్స్ ముందుండేటివి దాన్ని 180కి తగ్గించడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 200 క్వశ్చన్స్. సో టైమ్ బ్లాక్డ్ సెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 డిస్టింక్ట్ సెక్షన్స్ అనమాట. ఈచ్ కంటైనింగ్ exactly 36 questions. 36 into 5, 180 questions. So strict sectional timing, you are allotted exactly 42 minutes per section anamata. Okay, తర్వాత నో బ్యాక్వర్డ్ నావిగేషన్. బ్యాక్వర్డ్ వన్స్ మీరు ముందుకు వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వెనక్కి రావడానికి అయితే విండో యాక్సెప్ట్ చేయదు. వన్స్ ద సెక్షన్ టైమ్ ఎండ్స్ ఆర్ యూ సబ్మిట్, you cannot go back to review or change any answer in that section. Okay na? So మార్కింగ్ స్కీమ్ ఏంటంటే +4 -1 యాజ్ యూజువల్ గా ఉంటుంది. సో ప్రతి సెక్షన్ కి టైం లిమిట్ ఉంది. ఆ టైంలో మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి. టైం మిగిలినా కూడా బ్యాక్ సెక్షన్ లోకి వెళ్ళడానికి యాక్సెప్ట్ అయితే చేయదు విండో. సో అలా పెట్టడం జరిగింది. వీళ్ళు మాల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి అని చెప్తున్నారు. సో ఇక న్యూ టెస్ట్ సెంటర్ అండ్ సెక్యూరిటీ అలొకేషన్ ఏంటంటే నో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ టెస్ట్ సిటీ అలాట్మెంట్ ఈజ్ నో లాంగర్ డిటర్మైన్డ్ బై ద హౌ ఎర్లీ యూ సబ్మిట్ యువర్ ఫామ్. ఇంతకుముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉండేది, అలా కాదు. స్టేట్ ప్రిఫరెన్స్ ఏంటంటే 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అప్లికెంట్స్ మస్ట్ చూస్ 3 ప్రిఫర్డ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ దేర్ కరెస్పాండెన్స్ అడ్రస్. మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ప్రూఫ్ని బట్టి మీరు 3 స్టేట్స్ ఎంపిక చేసుకోవచ్చు. NBEMS విల్ ర్యాండమ్లీ అసైన్డ్ సెంటర్స్ విత్ దోస్ పారామీటర్స్. దాన్ని బట్టి ర్యాండమ్గా సెంటర్ అనేది అలాట్ చేస్తారు. సో ఆధార్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ మ్యాండేటరీ ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. టు స్ట్రీమ్లైన్ సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అనమాట. ఓకే, అప్లికేషన్ ఫీజ్ చూస్తే ఇక 3,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరికంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, బీసీకి, కేటగిరీకి SC ST PWBDకి వచ్చేసి 2,500 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా ఉంటుంది. సో ఇది పీజీకి సంబంధించి 2026 పీజీకి నీట్ పీజీకి సంబంధించినటువంటి అప్డేషన్. సో ఆగస్ట్ 30th షెడ్యూల్ అయితే చేయబడింది. మీకు 21 జూలై వరకు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి టైం అనేది ఉందన్నమాట.
సో ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. ఇప్పుడు 200 క్వశ్చన్స్ కాకుండా 180 క్వశ్చన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ కంటైన్స్ 36 క్వశ్చన్స్. సో +4 -1 మార్క్ ఉంటుంది. సో సెక్షన్కి 42 మినిట్స్ ఇస్తారు. అవి సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సెక్షన్కి టైం ఉన్నా కూడా వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే అది ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ని అవాయిడ్ చేయడం కోసము అన్నారు. సో వన్స్ మీరు ఆ సెక్షన్ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేస్తే నెక్స్ట్ సెక్షన్ వస్తుంది. ఇంకా బ్యాక్ వెళ్ళడానికి ఉండదు. ఆన్సర్ ఆన్లైనే కదా, ఓఎంఆర్ కాదు, పెన్ పేపర్ మోడ్ కాదు కాబట్టి మనం మార్చుకోవచ్చు అనే దానికి ఉండదు. ఆ సెక్షన్లో ఉన్నంత వరకే అది మనకి యాక్సెప్ట్ చేస్తుంది చేంజ్ మోడిఫికేషన్స్కి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ పీజీ నోటిఫికేషన్ గురించి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి పీజీ రాస్తున్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్స్ కోసం ఉమా గైడ్స్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.